హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి 4 రకాల సింపుల్ సలాడ్ రెసిపీస్, వెజ్ సలాడ్, కార్న్ సలాడ్, స్ప్రౌట్స్ సలాడ్, ఇంకా చికెన్ సలాడ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఫస్ట్ రెసిపీ వెజ్ సలాడ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, కట్ చేసి పెట్టిన పర్పుల్ కలర్ క్యాబేజ్, ఇంకా తురిమి పెట్టుకున్న క్యారెట్, చాప్ చేసి పెట్టుకున్న కీరా, ఉల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ని కాస్త బాయిల్ చేసి వేసుకోండి. వీటితో పాటుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కాస్త తురిమేసి వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ వరకు వెజ్ మయోనైజ్ని అయితే వేసుకోండి. మీ దగ్గర మయోనైజ్ లేకపోయినా వదిలేసేయచ్చండి, ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేశాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుని మరొకసారి కలిపి ఈ సలాడ్కి మరింత రుచి పెంచడానికి 1 టేబుల్ స్పూన్ వరకు వేపి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని కలిపేసుకోండి. ఇలా పల్లీలతో కలిపి ఈ సలాడ్ని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి. సెకండ్ రెసిపీ ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ కార్న్ సలాడ్. ఇది చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించి పెట్టుకున్న 2 కప్పుల స్వీట్ కార్న్ వేసుకోండి. ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్, క్యారెట్, కీరా ఇవన్నీ వేసుకోండి. వీటితో పాటుగా వేరే వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని ఫస్ట్ వీటన్నింటినీ బాగా కలిపిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థర్డ్ రెసిపీ ప్రోటీన్ రిచ్ స్ప్రౌట్స్ సలాడ్. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే స్ప్రౌట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లోకి కొద్దిగా పెసలు వేసుకుని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని దీనిపైన ఇలాంటి హోల్స్ ఉండే ప్లేట్ కానీ లేకపోతే ఫ్రూట్ బాస్కెట్ కానీ ప్లేస్ చేసుకుని 9 నుంచి 12 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పెసల్ని మీరు కరెక్ట్గా చూసారనుకోండి, మధ్యలోంచి బద్దలాచి కాస్త స్ప్రౌట్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ పెసల్ని మరొకసారి కడిగేసిన తర్వాత ఇందులోని వాటర్ అంతా కూడా కంప్లీట్గా డ్రైన్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా నెట్ ఉన్న బౌల్లో వేసేసుకోండి. తర్వాత ఇలా మీరు పెసల్ని పక్కకి జరిపి చూస్తే ఇంకా మధ్యలో ఉన్న వాటర్ ఉంటే అది కూడా పోతుందనమాట. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే మస్లిన్ క్లాత్ అంటారు కదా, అది తీసుకుని ఈ పెసలన్నింటిని అందులో వేసి ఈ క్లాత్ని గట్టిగా టై చేసేసుకోండి. ఇలా ముడి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో పెట్టుకొని పైన మూత పెట్టాలి. గుర్తుంచుకోండి, మూతకు కూడా ఇలా హోల్ కానీ లేకపోతే కాస్త మూతని పక్కకి జరిపి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె కానీ లేకపోతే కుక్కర్ గిన్నె కానీ తీసుకుని అందులో ఈ బాక్స్ని ప్లేస్ చేసేసి గ్యాస్ కట్ తీసేసుకుని మూత టైట్గా పెట్టి ఈ కుక్కర్ని కాస్త వెలుతురు తగలని ప్లేస్లో ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఆ గూరికి మొలకలు చక్కగా వస్తాయన్నమాట. ఒక రోజంతా మీరు కుక్కర్లోనే అలాగే వదిలేశారనుకోండి, మీకు చక్కగా స్ప్రౌట్స్ ఫామ్ అయిపోతాయి. ఒకవేళ వెదర్ కూల్గా ఉండి స్ప్రౌట్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఆ మొలకల పైన కాస్త నీళ్ళని జల్లి నెక్స్ట్ డే వరకు మళ్ళీ అలాగే కుక్కర్లో మూత పెట్టి వదిలేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి స్ప్రౌట్స్ అయితే పెద్దగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఎంత బాగా ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, కీరా, టమాటో, క్యాప్సికమ్ ఈ పీసెస్ అన్నింటినీ కూడా వేసేసుకోండి. ఇంకా మీ దగ్గర వేరే వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో కూడా కొద్దిగా ఉప్పు, మిరియాల పొడిని లైట్గా స్ప్రింకిల్ చేసుకుని సగం చెక్క నిమ్మరసాన్ని వేసుకుని వీటన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఫోర్త్ రెసిపీ ప్రోటీన్ రిచ్ చికెన్ సలాడ్ రెసిపీ. ఇది చేయడానికి ఒక చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకుని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఫోర్క్తో ఈ విధంగా అన్ని వైపులా కూడా గుచ్చేసుకోండి. 2 వైపులకి తిప్పి ఫోర్క్తో బాగా గుచ్చేసి పక్కన పెట్టి
మసాలా ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, పావు టీ స్పూన్ ఆరిగానో, హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ ప్లేస్‌లో మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులో అరచక్క నిమ్మరసాన్ని వేసి ఫస్ట్ వీటన్నింటిని బాగా కలిపేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ బ్రెస్ట్ పీస్‌కి 2 వైపులా కూడా ఈవెన్‌గా మసాలా అంతా బాగా అప్లై చేసేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదండి. బయటే ఉంచేసుకోండి. ఇప్పుడు సలాడ్ ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్‌లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, పర్పుల్ కలర్ క్యాబేజ్, క్యాప్సికమ్, టొమాటో, క్యారెట్, ఆనియన్, కీరా, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని వీటన్నింటిని కూడా బాగా కలిపితే సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చికెన్‌ని రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి. బటర్ ప్లేస్‌లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ బ్రెస్ట్ పీస్‌ని వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి ప్రతి ఒక్క నిమిషానికి 2 వైపులకి టర్న్ చేసుకుంటూ చికెన్ మనకి ఎర్రగా అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. మనం లో ఫ్లేమ్‌లో చేయటం వల్ల చికెన్ లోపల వరకు బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది. సో, మీడియం ఫ్లేమ్‌లో కాకుండా, హై ఫ్లేమ్‌లో కాకుండా కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్‌లోనే మొత్తం అంతా కూడా బాగా రోస్ట్ చేసుకున్నాక దీన్ని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. చూడండి చికెన్ అయితే లోపల వరకు ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న సలాడ్స్‌తో కలిపి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండీ! బయట కొనే రుచితో ఇంట్లోనే చికెన్ సలాడ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.